అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? ఈరోజు నాకు తెలిసిన నేను విన్న 3 రియల్ ఇన్సిడెంట్స్ చూద్దాం. వీడియోని ఎండు వరకు చూడండి, ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది బెంగళూరులో నైట్ షిఫ్ట్ చేస్తున్న ఒక అమ్మాయికి జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా. ఆ అమ్మాయి పేరు మేఘన. మేఘన ఒక చిన్న ఐటీ కంపెనీలో నైట్ షిఫ్ట్ పనిచేసేది. బడ్జెట్ తక్కువ ఉండటంతో ఒక పాత ఉమెన్స్ హాస్టల్లో రూమ్ తీసుకుంది. ఆ పీజీ చాలా చీప్. చిన్న కారిడార్స్, సగం వెలగని ట్యూబ్ లైట్స్, గోడల మీద నీటి మరకలు, రాత్రయ్యాక ఆల్మోస్ట్ ఖాళీగా ఉండే ఫ్లోర్. మేఘనా రూమ్కి పక్కనున్న రూమ్ మాత్రం ఎప్పుడూ లాక్ చేసే ఉండేది. మొదట్లో ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ షిఫ్ట్ అయిన 1 వీక్ తర్వాత ఒకరోజు రాత్రి సుమారు 2 గంటల సమయంలో గోడ అవతల నుంచి కొట్టిన శబ్దం వినిపించింది. మొదట పైప్స్ సౌండ్ అనుకుంది. కానీ కొన్ని సెకండ్స్ తర్వాత అదే శబ్దం ఈసారి ఆమె పడుకున్న తల వెనక గోడ దగ్గర్నుంచి వచ్చింది. ఎవరో వాల్ లోపల్నుంచి కొడుతున్నట్టుగా. మేఘన భయపడి పీజీ ఓనర్కి చెప్పింది. ఆమె మాత్రం చాలా క్యాజువల్గా, పాత బిల్డింగ్ అమ్మా, వాటర్ పైప్ సౌండ్ అయ్యుంటది అని ఇగ్నోర్ చేసింది. కానీ ఆ రాత్రి నుంచే విషయాలు మారిపోయాయి. ఒకరోజు షిఫ్ట్ ముగించుకుని పీజీకి వచ్చింది. అదే రోజు రాత్రి కరెంటు పోయింది. ఫ్లోర్ మొత్తం చీకటైపోయింది. ఎమర్జెన్సీ లైట్ మాత్రమే కారిడార్లో బ్లింక్ అవుతోంది. ఆ సమయంలో పక్క వాల్ నుంచి ఎవరో నెమ్మదిగా గీకుతున్నట్టుగా శబ్దం వచ్చింది. మేఘన దగ్గరికి వెళ్ళి వాల్ని టచ్ చేసింది. గోడ మొత్తం చల్లగా, తడిగా ఉంది. అప్పుడే ఆ వాల్ పగుళ్ళు లోపల్నుంచి 2 వేళ్లు నెమ్మదిగా బయటికి వచ్చాయి. మేఘన ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. ఆ వేళ్లు మనిషివిలాగా లేవు. చాలా పొడవుగా, స్కిన్ మొత్తం తెల్లగా, గోడ లోపల ఏదో ఇరుక్కుపోయి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా. ఆమె అరవగానే కరెంట్ తిరిగి వచ్చింది. వేళ్లు మాయమయ్యాయి. వాల్ మళ్ళీ నార్మల్. తర్వాత రోజు ఆమె హాస్టల్ వదిలి వెళ్లాలని డిసైడ్ అయింది. కానీ అడ్వాన్స్ తిరిగి రావాలంటే 1 మంత్ నోటీస్ మ్యాండేటరీ అని ఓనర్ చెప్పింది. ఇంక చేసేది ఏం లేక 1 మంత్ అక్కడే ఉండాలనుకుంది. అది ఆమె చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ రాత్రి మేఘన రూమ్లో ల్యాప్టాప్ పెట్టుకుని ఆఫీస్ వర్క్ చేస్తోంది. అప్పుడే వాల్ అవతల నుంచి ఎవరో స్లోగా శ్వాస తీసుకుంటున్న సౌండ్ వినిపించింది. ఈసారి క్లియర్గా బ్రీదింగ్ సౌండ్. ఆమె భయంతో ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసింది. కొన్ని సెకండ్స్ తర్వాత వాల్లో ఒక చిన్న హోల్ కనిపించింది. ఆ హోల్ లోపల పూర్తిగా చీకటి. మేఘన దగ్గరికి వెళ్ళి చూడగానే లోపల 2 కళ్ళు తెరుచుకున్నాయి. ఆమె గట్టిగా అరిచింది. ఆ కళ్ళు బ్లింక్ కూడా చేయలేదు, ఆమెనే చూస్తున్నాయి. అప్పుడే హోల్ లోపల నుంచి ఎవరో చాలా లో వాయిస్లో "తలుపు తెరువు" అన్నారు. మేఘన వెంటనే రూమ్ బయటకి పరిగెత్తింది. కానీ కారిడార్ పూర్తిగా ఎంప్టీ. ఫ్లోర్లో ఇంకెవ్వరూ లేరు. అప్పుడే ఆమె వెనకాల గోడ లోపల నుంచి ఏదో వేగంగా పాకుతున్న శబ్దం వచ్చింది. అది వాల్ లోపల నుంచే ఆమెను ఫాలో అవుతోంది. ఆమె పరుగెత్తింది. కాని కారిడార్ చివరికి చేరుకునేలోపు ఒక్కసారిగా వాల్ క్రాక్ పెద్దదైంది. ఆ లోపల నుంచి ఒక ముఖం బయటకొచ్చింది. అది మనిషి ముఖంలా ఉంది. కాని స్కిన్ మొత్తం సిమెంట్ డస్ట్తో, కళ్ళు పూర్తిగా నల్లగా, నోరు పెద్దగా తెరుచుకునుంది. అది వాల్ లోపలే ఇరుక్కుపోయినట్టుగా నెమ్మదిగా బయటికి రావడానికి ప్రయత్నిస్తోంది. ముఖం బయటికి వస్తుండగానే చాలా చేతులు వాల్ లోపల కదులుతున్నట్టు కనిపించాయి. మేఘన కిందకి పరుగెత్తి డైరెక్ట్గా బయటకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి హాస్టల్ పర్మనెంట్గా వదిలేసింది. మేఘన మళ్ళీ ఆ హాస్టల్కి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ 2 నెలల తర్వాత ఆ పీజీలో కొత్తగా జాయిన్ అయిన ఒక అమ్మాయి ఆన్లైన్లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో రాత్రి 2 గంటల తర్వాత నా రూమ్ వాల్ లోపల నుంచి ఎవరో కొడుతున్నారు. ఈ స్టోరీ ఢిల్లీలో జరిగిన ఒక డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ ఆధారంగా.
ఇదొక కాలేజ్ గేమర్కి జరిగిన విషయం. ఆ అబ్బాయి పేరు అర్జున్. గేమింగ్, లేట్ నైట్ స్ట్రీమింగ్, సినిమాలు ఇవే అతని ప్రపంచం. ఒక రాత్రి రెడిట్లో బ్రౌజ్ చేస్తుండగా ఒక డిలీటెడ్ పోస్ట్ కనిపించింది. టైటిల్: ఇఫ్ ద కాల్ కనెక్ట్స్, డోంట్ ఆస్క్ హూ డైడ్ ఇన్ యువర్ రూమ్. కింద ఒక డార్క్ వెబ్ లింక్. మొదట ప్రాంక్ అనుకున్నాడు, కానీ కామెంట్స్ చదివాక క్యూరియాసిటీ పెరిగింది. అందులో ఆల్మోస్ట్ అందరూ వింత కామెంట్స్ రాశారు. నెవర్ డిస్కనెక్ట్ ఫస్ట్, లైట్స్ ఆఫ్లో మాత్రమే కాల్ చేయాలి, అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ డోంట్ లుక్ బిహైండ్ యూ. ఆ రాత్రి సుమారు 1:43కి అర్జున్ తన రూమ్ లైట్స్ ఆఫ్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. లింక్ క్లిక్ చేయగానే స్క్రీన్ మొత్తం బ్లాక్ అయింది. కొన్ని సెకండ్స్ తర్వాత వెబ్ క్యామ్ ఆటోమేటిక్గా అదే ఆన్ అయింది. అర్జున్ టచ్ కూడా చేయలేదు. తన ఫేస్ చిన్న కార్నర్ బాక్స్లో కనిపిస్తోంది. మెయిన్ స్క్రీన్ మాత్రం స్టాటిక్. ఆ తర్వాత ఒక టెక్స్ట్ వచ్చింది: ఆస్క్. మొదట అర్జున్ నవ్వుకున్నాడు. హూ ఆర్ యూ అని అడిగాడు. కొన్ని సెకండ్స్ సైలెన్స్. ఒక ముఖం స్లోగా లోడ్ అవ్వడం మొదలైంది. కానీ స్క్రీన్ క్లియర్గా లేదు. ఇంటర్నెట్ ల్యాగ్ లాగా హాఫ్ కనిపిస్తోంది. కళ్ళు మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. నేరుగా కెమెరాలోకి చూస్తున్నాయి. అర్జున్ టెన్షన్తో నవ్వుతూ అడిగాడు: ఆర్ యు అ గోస్ట్? ఆ ముఖం గ్లిచ్ అవుతూ చాలా స్లోగా స్మైల్ చేసింది. నువ్వు నన్ను ఏ పేరుతో పిలవాలనుకుంటే అది. ఆ ఆన్సర్ చూసి అర్జున్ కొంచెం అన్కంఫర్టబుల్ అయ్యాడు. కానీ క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. ఈ వెబ్సైట్ ఏంటి? తర్వాత ఆ ఎంటిటీ మాట్లాడింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ అడుగుతారు. అర్జున్ నవ్వుతూ అడిగాడు: ఏంటది? అది వెంటనే ఆన్సర్ ఇచ్చింది. వాళ్ళు చనిపోవడానికి ముందు అది చివరి ప్రశ్న. ఆ మాట విన్నాక మొదటిసారి అర్జున్కి జెన్యూయిన్ ఫియర్ వచ్చింది. ల్యాప్టాప్ క్లోజ్ చేయాలని అనుకున్నాడు, కానీ మౌస్ పనిచేయడం ఆగిపోయింది. స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది. వెబ్ క్యామ్ మాత్రం ఆన్లోనే ఉంది. అప్పుడే ఎంటిటీ అడిగింది: నీ వెనకాల ఉన్నది నీకు కనిపించట్లేదా? అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. రూల్స్ గుర్తొచ్చాయి. డోంట్ లుక్ బిహైండ్ యూ. అతను వెనక్కి చూడలేదు. అర్జున్ పానిక్ అవుతూ అడిగాడు: నువ్వసలు ఏంటి? ఈసారి ఎంటిటీ స్మైల్ ఇంకా పెద్దదైంది. స్క్రీన్ గ్లిచ్ అయింది. ఫేస్ ఒక్క సెకండు పాటు పూర్తిగా క్లియర్గా కనిపించింది. మనిషి ముఖంలానే ఉంది, కానీ కళ్ళు అసహజంగా పెద్దవి. నోరు ఆల్మోస్ట్ చెవుల వరకు తెరుచుకుంది. తర్వాత ఆ ఎంటిటీ: నేను బయటికి రావాలంటే ఎవరైనా లోపలికి రావాలి. అర్జున్ వెంటనే ల్యాప్టాప్ ప్లగ్ తీసేశాడు. స్క్రీన్ ఆఫ్ అయింది. రూమ్ మొత్తం సైలెన్స్. అతను రిలీఫ్ తీసుకుంటుండగానే కొన్ని సెకండ్స్ తర్వాత వెబ్ క్యామ్ లైట్ మళ్ళీ ఆన్ అయింది. ల్యాప్టాప్ ఆఫ్లోనే ఉంది. అర్జున్ చేతులు వణకడం మొదలైంది. అప్పుడే ఎంటిటీ వాయిస్ మళ్ళీ వినిపించింది. ఈసారి చాలా క్లియర్గా: ఇప్పుడు వెనక్కి చూడు. అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. మొదట ఏమీ కనిపించలేదు, కానీ రూమ్ కార్నర్లో చీకటిలో 2 కళ్ళు కనిపించాయి. అది వెబ్ క్యామ్లో ఉన్న కళ్ళు. అవి స్లోలీ దగ్గరికి కదులుతున్నాయి. అర్జున్ పరిగెత్తి రూమ్ బయటికి వెళ్ళడానికి ప్రయత్నించాడు, కానీ డోర్ ఓపెన్ కాలేదు. హెడ్ఫోన్స్లో ఒక్కసారిగా చాలా వాయిసెస్ వినిపించాయి. అందరూ ఒకేసారి డిస్కనెక్ట్ అవ్వద్దు అని అరుస్తున్నారు. ల్యాప్టాప్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యింది. వీడియో కాల్ ఇంకా రన్నింగ్లోనే ఉంది. కానీ ఇప్పుడు స్క్రీన్లో అర్జున్ రూమ్ ఎంటీగా కనిపిస్తోంది. అర్జున్ మాత్రం స్క్రీన్ బయట నిలబడి ఉన్నాడు. ఆ ఎంటిటీ వెబ్ క్యామ్లో నుంచి నెమ్మదిగా బయటికి వస్తున్నట్టు కనిపించింది. మొదట చేతులు, తర్వాత ముఖం. అది నిజంగానే రూంలోకి పాకుతూ వచ్చింది. తర్వాత రోజు ఉదయం అర్జున్ ఫ్రెండ్స్ అతన్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు. రెస్పాన్స్ లేదు.
కానీ అతని అకౌంట్ నుంచి ఒక లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అయ్యింది. ఆ స్ట్రీమ్లో డార్క్ రూమ్ మాత్రమే కనిపిస్తోంది. కొన్ని మినిట్స్ తర్వాత కెమెరా దగ్గరికి ఒక ముఖమొచ్చింది. నల్ల కళ్ళు. ఈ స్టోరీ ముంబైలో ఒక డెలివరీ బాయ్కి జరిగిన ఇన్సిడెంట్. ఆ అబ్బాయి పేరు రాహుల్. రాత్రిళ్ళు ఫుడ్ డెలివరీస్ చేసేవాడు. ఒకరోజు సుమారు 11:50 సమయంలో ముంబైలోని ఒక పెద్ద కార్పొరేట్ టవర్కి డెలివరీ వచ్చింది. బిల్డింగ్ ఆల్మోస్ట్ ఎంప్టీ. నైట్ షిఫ్ట్ ఎంప్లాయీస్ తప్ప ఇంకెవ్వరూ లేరు. రాహుల్ రిసెప్షన్కి వెళ్ళగానే సెక్యూరిటీ గార్డ్ చాలా టెన్షన్గా కనిపించాడు. అతను పార్సల్ ఇచ్చేసి వెంటనే వెళ్ళిపో అని చెప్పాడు. ఇంకా లిఫ్ట్ ఓపెన్ అయితే లోపల ఎవ్వరూ లేనప్పుడు ఎక్కద్దు. రాహుల్ ఎందుకు? గార్డ్ ఆన్సర్ చెప్పలేదు. రాహుల్ ఏంటి ఇలా మాట్లాడుతుండు అనుకున్నాడు. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ బిల్డింగ్లో ఒక్క లిఫ్ట్ మాత్రమే వర్కింగ్. అతను 17th ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాడు. డోర్స్ క్లోజ్ అయ్యాయి. లిఫ్ట్ పైకి వెళ్లడం మొదలైంది. 5th ఫ్లోర్, 9th ఫ్లోర్, 12th ఫ్లోర్, 15th ఫ్లోర్ అంతా నార్మల్. కానీ 16కి చేరుకునేలోపు ఒక్కసారిగా లైట్స్ ఫ్లిక్కర్ అయ్యాయి. లిఫ్ట్ జర్క్ అయింది. తర్వాత డిస్ప్లేపై 0 అని కనిపించింది. రాహుల్ కన్ఫ్యూజ్ అయ్యాడు. బేస్మెంట్ కూడా కాదు, కేవలం 0 అని ఉందంతే. అప్పుడే లిఫ్ట్లో లైట్స్ రెడ్ అయ్యాయి. గార్డ్ చెప్పిన ఇంకో మాట గుర్తొచ్చింది. రెడ్ లైట్ వస్తే అస్సలు కదలొద్దు. రాహుల్ కదలకుండా అలానే నిలబడ్డాడు. లిఫ్ట్ చాలా స్లోగా కిందకి దిగుతోంది. కానీ డిస్ప్లే మాత్రం 0 దగ్గరే ఉంది. కొన్ని సెకండ్స్ తర్వాత డోర్స్ నెమ్మదిగా ఓపెన్ అయ్యాయి. బయట పూర్తిగా చీకటిగా ఉన్న కారిడార్. పాత హాస్పిటల్ లాగా ఉంది. ట్యూబ్ లైట్స్ ఆగుతూ వెలుగుతున్నాయి. గోడల మీద నీళ్లు కారుతున్నాయి. దూరంలో ఒక వీల్చైర్ ఒక్కటే స్లోగా కదులుతోంది. ఎవ్వరూ తొయ్యడం లేదు. రాహుల్ వెంటనే బయటికి చూడకుండా డోర్ క్లోజ్ బటన్ నొక్కాడు. పనిచేయలేదు. అప్పుడే కారిడార్లో నుంచి ఫుట్ స్టెప్స్ వినిపించాయి. నీళ్లల్లో ఎవరో నడుస్తున్నట్టు. ఆ సౌండ్ స్లోగా లిఫ్ట్ దగ్గరికి వస్తోంది. రాహుల్ పానిక్ అయ్యాడు. డోర్ క్లోజ్ కావడం లేదు. అప్పుడే కారిడార్ చివర్లో ఒక ఫ్యామిలీ కనిపించింది. ఒక తండ్రి, ఒక అమ్మ, చిన్నపిల్ల. ముగ్గురు కదలకుండా అలానే నిలబడి ఉన్నారు. వాళ్ల ముఖాలు పూర్తిగా చీకటిలో ఉన్నాయి. కాని వాళ్ళు స్లోగా లిఫ్ట్ వైపు కదులుతున్నారు. అప్పుడే లిఫ్ట్ లైట్స్ ఇంకా రెడ్ అయ్యాయి. రాహుల్ యాక్సిడెంటల్గా ఒక్క అడుగు ముందుకు వేశాడు. అదే రాహుల్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ ఫ్యామిలీ మొత్తం ఒక్కసారిగా చాలా స్పీడ్తో లిఫ్ట్ వైపు పరుగెత్తడం మొదలుపెట్టింది. రాహుల్ గట్టిగా డోర్ క్లోజ్ బటన్ కొడుతున్నాడు. వీల్చైర్ కారిడార్ మధ్యలో ఫాస్ట్గా తిరగడం మొదలైంది. ట్యూబ్ లైట్స్ ఒక్కొక్కటిగా ఆన్ ఆఫ్ అవుతున్నాయి. చివరికి ఒక్క లైట్ మాత్రమే ఆన్లో ఉంది. ఆ లైట్ కింద ఒక ఓల్డ్ హాస్పిటల్ బెడ్ కనిపించింది. దానిపై ఎవరూ పడుకుని ఉన్నారు. అప్పుడే ఆ బాడీ ఒక్కసారిగా కూర్చుంది. దూరం నుంచే దాని కళ్ళు కనిపించాయి, పూర్తిగా తెల్లగా. లిఫ్ట్ డోర్స్ చివరికి క్లోజ్ అవ్వడం మొదలైంది. కానీ క్లోజ్ అయ్యేలోపు ఆ ఫ్యామిలీలోని చిన్నపిల్ల చాలా వేగంగా దగ్గరికొచ్చి లిఫ్ట్ డోర్ మధ్యలో తన చేతిని పెట్టింది. డోర్ ఆగిపోయింది. ఆ పిల్ల ఫేస్ స్లోలీ పైకి లేపింది. ఆమె కళ్ళు లేవు, కేవలం బ్లాక్ హోల్స్. రాహుల్ వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడే లిఫ్ట్ తనంతట అదే పైకి వెళ్లడం మొదలైంది. డోర్ ఫోర్స్గా మూసుకుంది. కానీ క్లోజ్ అయ్యే లాస్ట్ సెకండ్లో ఆ పిల్ల స్మైల్ చేసింది. లిఫ్ట్ డైరెక్ట్గా 17th ఫ్లోర్కి చేరుకుంది. డోర్స్ ఓపెన్ అయ్యాయి. రాహుల్ ఆల్మోస్ట్ పరుగెత్తుకుంటూ బయటికొచ్చేశాడు. 17th ఫ్లోర్ మొత్తం నార్మల్ ఆఫీస్. ఎంప్లాయీస్ పని చేస్తున్నారు. ఏమీ జరగనట్టే. కానీ అతని చేతి మీద చిన్న తడి ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఆ చిన్న పిల్ల చేతుల ముద్రల్లా. రాహుల్ వెంటనే బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు సెక్యూరిటీ గార్డ్ని వెతికాడు.
ఆ గాడొక షాకింగ్ విషయం చెప్పాడు. ఆ బిల్డింగ్లో ఇయర్స్ క్రితం ఒక హాస్పిటల్ ఫ్లోర్ ఉండేది. అందులో ఒక డాక్టర్ ఒక ఫ్యామిలీని చంపేశాడంట. డాక్టర్ జైలుకి పోయాడు, హాస్పిటల్ మూసేశారు. ఆ తర్వాత నుంచే కొన్ని రాత్రుల్లో లిఫ్ట్ ఫ్లోర్ 0కి ఆగుతుందని. రాహుల్ ఆ బిల్డింగ్కి ఆర్డర్స్ వచ్చినా మళ్ళీ ఎప్పుడూ వెళ్ళలేదు. ఈ 3 స్టోరీస్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.